బనగానపల్లె ఏపీ మోడల్ స్కూల్ నందు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. బనగానపల్లె రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏపీ మోడల్ స్కూల్లో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ సొసైటీ బనగానపల్లె సబ్ బ్రాంచ్ చైర్మన్ మరియు ఏపీ మోడల్ స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ సైఫుల్లా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ అరుణ కుమారి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సిపిఆర్ ప్రాముఖ్యత, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, ప్రాణాలను కాపాడటంలో ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్ పాత్ర గురించి వివరించారు. ఈ సందర్భంగా సిపిఆర్ చేసే విధానాన్ని ప్రాక్టికల్ గా ప్రదర్శించి 9, 10 మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. లోపలికి వెళ్ళాలి, ఛాతీని నొక్కాలి, నొక్కినప్పుడు హార్ట్లోని బ్లడ్ వెళ్తుంది, మళ్ళీ కొద్దిగా టైం ఇవ్వాలి. దానివల్ల అవయవాల్లోని బ్లడ్ హార్ట్లోకి వస్తుంది. మళ్ళీ మనం నొక్కుతాం, హార్ట్లోంచి అవయవాలకు వెళ్తుంది, మళ్ళీ అవయవాల నుంచి హార్ట్లోకి వస్తుంది. కాబట్టి రీకాయిల్కి మనం టైం ఇవ్వాలన్నమాట. సెకండ్కి దగ్గర 2 సార్లు మనం నొక్కగలగాలి. 100 నుంచి 160 పర్ మినిట్ అంటే అదే కదా, 120 పర్ మినిట్ అంటే అంతే కదా. సెకండ్కి 2 సార్లు నొక్కగలగాలి హార్ట్ని మనము. అట్లా డెప్త్ కూడా కనీసము ఒక 1 to 2 ఇంచెస్ లోపలికి, 2 ఇంచెస్ 5 సెంటీమీటర్ లోపలికి మనం నొక్కాలి ఛాతీ బాల్. అప్పుడే ఆ ప్రెషర్ అనేది హార్ట్ మీద పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో సరైన సమయంలో సిపిఆర్ అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ బనగానపల్లె సబ్ బ్రాంచ్ చైర్మన్ సైఫుల్లా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ప్రజల్లో ప్రాణరక్షణపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ రామలక్ష్మి పలువురు పాల్గొన్నారు. CPR means cardiopulmonary resuscitation. So it will be given when we are in the unconscious stage and when we are unable to breathe and all, when the circulation has stopped, to give the blood circulation to the heart and to become active again. This is used in the emergency purpose. So nowadays we see many heart attacks, yes or no? Even 30 years, 35 years, age is not the matter nowadays. So at that time, the CPR, if you learn that, it is very useful to save your parents, maybe to save your neighbors, whoever you come across. It is a very, very useful thing. So be attentive throughout the program. వాల్యుబుల్, ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే ఒక ప్రక్రియ. ఇప్పుడు మనం చూస్తుంటాం ఎక్కడన్నా, ఈ మధ్యన విన్నారు కదా మీరు, హార్ట్ అటాక్ ఎక్కువ వస్తున్నాయా లేదా? చిన్న పిల్లల కాడ నుంచి వయసు అనేది తేడా లేకుండా పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు ఏజ్ లిమిట్స్ అంటే ఏం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్స్, విద్యుత్ షాక్, నీటిలో మునిగిపోవడం, శ్వాస ఆడకపోవడం, అలాంటి సందర్భాల్లో ఈ సిపిఆర్ చేస్తే మనిషి ప్రాణం అనేది 2 రెట్ల నుంచి 3 రెట్ల వరకు ప్రాణాన్ని కాపాడగలిగే ప్రయత్నం చేయవచ్చు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.